మనకేదైనా ప్రాబ్లమ్ వస్తే మనం పెద్దవాళ్ళకి చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళున్నారు కదా! సో, మనకేదైనా అర్థం కాకపోతే వాళ్ళు ఏదైనా సొల్యూషన్ అనేది చెప్తారు. అడిగి తెలుసుకోవాలి. కాకపోతే లేదంటే కొంచెం సహనంగా, ఓపికగా ఉండాలి. అంతేకానీ ప్రతి ప్రాబ్లమ్‌కి ఈ చనిపోవడం అనేది సమాధానం అనేది ఆలోచించకూడదు. ఎందుకంటే మనం క్షణికావేశంలో తీసుకునే డెసిషన్స్ చాలా బాధపెడతాయి మన పెద్దవాళ్ళని. ఒక్కసారి ఆలోచించాలి. అలా ఆలోచించకుండా హైదరాబాద్‌లోని బాల్‌నగర్‌లో ఉండే ఒక ఆవిడ తన ఇద్దరు పిల్లల్ని దిండుతో నొక్కి చంపేసింది. ఇంకా వాళ్ళని చంపేసి ఇంకా తను కూడా మెడపై నుంచి పడి చనిపోయిందనమాట. నిజంగా ఇది చాలా దారుణం కదా! ఇద్దరు పిల్లలు కూడా కవల పిల్లలు. వాళ్ళకి 2 ఇయర్స్ అయితే ఉన్నాయి. దాంట్లో ఒక పాపకి మంచిగా మాటలొస్తాయి. బాబుకి మాత్రం మాటలు సరిగ్గా రావట్లేదనమాట. మాటలు రావట్లేదనేసి ఇంకా చుట్టాలు వాళ్ళందరూ కూడా హస్బెండ్ కూడా అప్పుడప్పుడు అనేవారంట. ఆ పిల్లాడికి స్పీచ్ థెరపీ కూడా చేయించేవాళ్ళు. చేయించినా కూడా అంటే 2 ఇయర్స్ పిల్లలు. అంత 2 ఇయర్స్‌కే మాటలు పర్ఫెక్ట్‌గా రావాలి అనుకోవడం మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే కొందరు పిల్లలకి మాటలనేవి లేట్‌గా వస్తాయి కాబట్టి, అలా ఆలోచించకుండా అందరూ అలా అంటున్నారు అన్న ఒకే ఒక్క మాటని మనసులో పెట్టుకొని తను లోపల కుంగిపోయి తనైతే ఈ డెసిషన్ అయితే తీసుకుంది. నిజంగా చాలా దారుణం. ఇద్దరు పిల్లలు కూడా కవల పిల్లలు. చాలా చిన్న పిల్లలు. 2 ఇయర్స్ పిల్లలు. ఏం లోకం చూసారు చెప్పండి. 4 రోజులు ఆగాల్సింది 4 సంవత్సరాలు 5 ఇయర్స్‌కి లేట్‌గా వస్తున్నాయి కదా కొంతమందికి మాటలు. అలాగే అనుకోవాలి. అంతేకానీ మన పిల్లాడు మూగోడైనా, గుడ్డోడైనా ఎలా ఉన్నా కూడా మన పిల్లల్ని పెంచుకోవాలి కానీ ఇలా చంపుకోవడం ఎంతవరకు కరెక్ట్ ఆలోచించండి. నలుగురు ఏమనుకుంటారా అని మనం బతకడం కాదు. మన కోసం, మన పిల్లల కోసం మనం బతకాలి. అంతేకానీ నలుగురు ఏదో అంటున్నారనేసి మన పిల్లల్ని చంపేసి మనం చనిపోతే మన పేరెంట్స్ పాపం నిజంగా ఎంత బాధపడతారు. ఒక్కసారి కూడా తన పేరెంట్స్ గురించి ఆలోచించలేదు. తన పేరెంట్స్‌కి తను ఒక్కతే ఒక్క కూతురు అనమాట. పాప ముందు రోజు కూడా అందరితో బాగా మాట్లాడింది. నైట్ 10 గంటల వరకు వాళ్ళ డాడీతో కూడా బాగా మాట్లాడింది. రోజు మనవడిని, మనవరాలిని చూడడానికి తండ్రి వస్తూ ఉంటాడు, చూస్తూ ఉంటాడనమాట. అలాంటి తల్లిదండ్రులకి ఈ ఏజ్‌లో ఎంతటి పెయిన్ అనమాట. అసలు ఎంత బాధగా ఉంటుంది. మీరు ఒక్కసారి ఆలోచించండి. మీకేమైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు పెద్దవాళ్ళతో డిస్కస్ చేయండి. లేదంటే కొంచెం సేపు కామ్‌గా కూర్చోండి. కామ్‌గా కూర్చున్నా కూడా మనకి అలాంటి థాట్స్ అనేవి వెళ్ళిపోతాయి. అంతేకానీ మనం డెసిషన్ అనేది ఇలా తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. నిజంగా తను చేసింది మాత్రం రాంగే. అయినా పిల్లలకి మాటలు రాకపోతే మీరు కూడా కొంచెం 4 ఇయర్స్ వరకు వెయిట్ చేయండి. అంతేకానీ చిన్న పిల్లలకి మాటలు రావాలి, అప్పుడే వాళ్ళు ఏదో ఉద్ధరించేయాలి అని ఆలోచించకండి. తిను చేసింది మాత్రం కరెక్టే. మీరేమంటారు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్